శ్రీకృష్ణుడు అనేది భారతీయ సంస్కృతిలో ఒక దివ్య చరిత్ర, ఆధ్యాత్మికత మరియు జీవిత పాఠాల సమ్మేళనం. ఆయన జననం మాత్రమే కాదు, ఆయన జీవిత గాథ కూడా అనేక రహస్యాలతో నిండి ఉంది. శ్రీకృష్ణుడి జననం ఏదో ఒక సాధారణ సంఘటన కాదు, అది దైవ కృపతో ధర్మ పునరుద్ధీకరణ కోసం చోటు చేసుకున్న మహత్తర సంఘటన. ఇప్పుడు శ్రీకృష్ణుడి జననం ఎందుకు జరిగిందో అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు దశావతారలో 8వ అవతారంగా పరిగణించబడతాడు. భూమి మీద ధర్మం పరిరక్షణ కోసం ఆయన అవతారం తీసుకున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భరత, ఇది భాగవతంలో ఆయన స్వయంగా చెప్పినట్లు, ధర్మం అడుగంటిపోతే దుష్టులను సంహరించి సజ్జనులను రక్షించడానికి దేవుడే పునరావృతమవుతాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు చెప్పాడు. అసలు శ్రీకృష్ణుడి జననం యొక్క ఆవశ్యకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధర్మం పెరిగిన కాలం. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు భూమి అధర్మం, అన్యాయం, అధికార దుర్వినియోగంతో నిండిపోయి ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు. కంసుడు అనే రాక్షసుడు తన పీడనతో భూమిని కుదిపేశాడు. భూమి భగవంతుణ్ణి ప్రార్థించింది. ఈ విధంగా భూమి అమ్మవారిగా ఒక వ్యక్తిలా భావించి ఆమె భారం తగ్గించమని భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆ వేడుకల ఫలితంగానే శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు. కంసుడి అహంకారం. కంసుడు అనేక రాక్షసులను సంహరించి తన సొంత ప్రాణాలను తప్పించుకోవడానికి దైవ కృపను అపహాస్యం చేయడం ప్రారంభించాడు. దేవకికి పుట్టే 8వ బిడ్డ నన్ను సంహరిస్తాడు అని భవిష్యవాణి విని అతను భయంతో ప్రతి శిశువు జన్మను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ధర్మం పునరుద్ధీకరణ. శ్రీకృష్ణుడు జన్మించడం వెనుక ప్రధాన ఉద్దేశం ధర్మాన్ని పునరుద్ధరించడం. అది కేవలం యుద్ధం ద్వారా మాత్రమే కాదు, ప్రజల హృదయాలలో ధర్మాన్ని పెంపొందించడం ద్వారా కూడా సాధించబడుతోంది. శ్రీకృష్ణుడి జననం వెనుక నాటకీయ పరిస్థితులు. కంసుడి క్రూరత్వం. దేవకికి వసుదేవులను బంధించడమే కాకుండా వారికి పుట్టే ప్రతి బిడ్డను చంపడం కంసుడు ప్రారంభించాడు. ఇది ప్రజల హృదయాలలో నమ్మకాన్ని కొలిపింది. దివ్య అనుగ్రహం. శ్రీకృష్ణుడు పుట్టిన రాత్రి ప్రకృతి మొత్తం శాంతితో నిండిపోయింది. యమునా నది ప్రవాహం తగ్గింది. చీకటిలో చమరాల వెలుగులు విరజిమ్మాయి. దేవతలు స్వర్గంలో సంతోషపడి వందనాలు చేశారు. శ్రీకృష్ణుని రక్షణ. వసుదేవుడు శ్రీకృష్ణుని గోకులానికి తీసుకువెళ్లి యశోద, నందబాబుల వద్ద భద్రంగా ఉంచారు. ఇది కేవలం ఒక సాధారణ చర్య కాదు, భగవంతుని ప్రణాళికల్లో భాగం. శ్రీకృష్ణుని అవతార పాఠాలు. అన్యాయంపై ధర్మ విజయం. కంసుని మరియు ఇతర రాక్షసులను సంహరించడం ద్వారా శ్రీకృష్ణుడు దుర్మార్గం ఎంతటి శక్తివంతమైందైనా సరే అది ధర్మాన్ని నాశనం చేయలేదు అనే సందేశాన్ని చాటి చెప్పారు. కార్యాచరణ ముఖ్యం. గీతలో చెప్పినట్లు మనం కర్తవ్యాన్ని చేయడం ముఖ్యమని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. ప్రేమ, భక్తి మార్గం. శ్రీకృష్ణుని జీవితం నుండి మనం తెలుసుకోవాల్సింది ప్రేమతో, భక్తితో జీవితాన్ని నడిపించుకోవడం. రాధాకృష్ణుల ప్రేమ కేవలం వ్యక్తిగత ప్రేమ కాకుండా భగవత్ సాక్షాత్కారం. శ్రీకృష్ణుడు వెందుకు విశేషమైనవాడు. అనేక పాత్రల్లో స్ఫూర్తి. శ్రీకృష్ణుడు తన స్నేహితుడు, ఉపదేశకుడు, రక్షకుడు, నాయకుడు. ప్రజల్లో ధైర్యం నింపడం. శ్రీకృష్ణుడు జన్మించి తన చిన్న వయసులోనే ప్రజలకు ధైర్యం, భక్తి మరియు ధర్మం పట్ల అంకిత భావాన్ని నేర్పాడు. సంపూర్ణ వ్యక్తిత్వం. భగవద్గీతలో చెప్పిన వారి మాటలనే కాదు, వారి జీవితంలోనూ శ్రీకృష్ణుడు మనకు ధర్మ బోధనలు చేశాడు. శ్రీకృష్ణుడి జననం కేవలం ఒక దేవత అవతారం మాత్రమే కాదు, అది మానవాళి పునరుద్ధీకరణకు దివ్య సంకల్పం. శ్రీకృష్ణుడు భూమి మీదకి రావడం వల్ల ప్రజలకు ధర్మం పట్ల నమ్మకం పెరిగింది, ధైర్యం కలిగింది. శ్రీకృష్ణుడు మనకు జీవితంలో ఏ కష్టం వచ్చినా ధర్మ మార్గంలో నడవాలనే పాఠాన్ని నేర్పారు. ఈరోజు మనం ఆయన బోధనలను అనుసరిస్తే అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. ఆయన జన్మం అనేది కేవలం ఒక రోజు జరుపుకోవడానికి మాత్రమే కాదు, ఆయన బోధనలను మన జీవితంలో ఆచరణలో పెట్టడం వల్లనే మనమందరం ధర్మ మార్గంలో ముందుకు సాగగలుగుతాం. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి జీవితాన్ని గుర్తు చేసుకొని ఆయన బోధించిన సందేశాలను అనుసరించడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్యూస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.